వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు అయితే మీకు మా మమ్మీ స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నాకు ఈ రోజు అయితే కుదిరిందనమాట. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక పెద్ద కుక్కర్ తీసుకుంది. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకుని మంచిగా జీడిపప్పు ఫ్రై చేసుకుని సపరేట్ చేసేసుకుంది. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పే అనమాట. నెక్స్ట్ అయితే బిర్యానీ స్పైసెస్ వేసుకుందనమాట. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంది. దీంట్లో మనం కంపల్సరిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, 2 to 3 minutes. అది ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కోసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, చిన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని ఒక 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కొంచెం ఫ్రై అయ్యాక 1/2 kg మటన్ అయితే మేము తీసుకున్నాము. సో ఈ 1/2 kg మటన్కే అనమాట ఈ మొత్తం క్వాంటిటీ అంతా. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అది మీ ఇష్టము. సో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుని పసుపు, కారం అయితే వేసుకుని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. మటన్కి మంచిగా కారం పట్టాలన్నమాట. అలా కారం పట్టిన తర్వాత ఒక్క 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే వేసుకుంది. దాంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. మటన్కి అయితే మంచి జ్యూసీగా అయితే ఉంటుంది అనమాట మటన్. సో మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు కలిపేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకుని 2 విజిల్స్ రానివ్వాలన్నమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వన్స్ కుక్కర్ చల్లారిన తర్వాత మనం ముందుగా ఏదైతే రైస్ నానబెట్టుకుంటామో అదైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము రైస్ ఏ క్వాంటిటీలో తీసుకున్నామంటే 1:2 రేషియోలో తీసుకున్నాము. సో ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయితే తగ్గించుకుని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ పలుగ్గా ఉంటేనే ఆ బిర్యానీకి అనేది ఫ్లేవర్ అనమాట, మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో 1:2 రేషియోలో అయితే రైస్ తీసుకున్నాం. 2 glasses ఆఫ్ రైస్కి 3.5 glasses ఆఫ్ వాటరే వేసాము. ఎందుకంటే ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్ లిడ్ అయితే పెట్టుకుని 1 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ రానివ్వాలి. వన్స్ కుక్కర్ చల్లారిన తర్వాత వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవడం మర్చిపోయాము మేము, స్టార్టింగ్లో వేసాం కాబట్టి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.